ఫ్రెండ్స్, నేనైతే ఇప్పుడు ప్రబల తీర్థంకి వెళ్తున్నాను, జగ్గన్న తోటకి. ఈ వీడియోలో 2 తీర్థములు కలిపి చూపిస్తాను, సో లాస్ట్ వరకు చూసేయండి. కొబ్బరి చెట్టు అంత హైట్ ఉన్న ప్రబల చూడండి. ఒకటేమో జగన్ తోట తీర్థం, ఇంకోటేమో అంబేజీపేట తీర్థము. అంత మాటలు పొగడకు మావయ్య, సిగ్గేస్తుంది నాకు. ఇక మొదలెద్దామా? ఈ తోట మధ్యలో 3 కిలోమీటర్స్ నడిచెళ్ళాం ఫ్రెండ్స్. చూసారా ఎంతమంది జనాలు ఉన్నారో? ఇసుకేస్తే రాళ్ళ అంతమంది. ఈ తీర్థం చరిత్ర 400 సంవత్సరాలు. తోట మొత్తం జనాలతో నిండిపోయింది. జగ్గన్న తోట ప్రబల తీర్థం 400 సంవత్సరాల చరిత్ర కలిగిన సాంప్రదాయం ఇది. శివుడి 11 రూపాయలైన ఏకాదశి రుద్రులు ఈ జగ్గన్న తోటలో కలుసుకొని ప్రజల కష్టాలని, వాటిని ఎలా పరిష్కరించాలో చర్చించుకుంటారని ఇక్కడి వారి నమ్మకం. భక్తులు దేవుడి రూపాలుగా అలంకరించిన వుడెన్ పోల్స్ ని, అదే చెక్క దిమ్మలని ఊరేగింపుగా తీసుకెళ్తారు. వాటిని ప్రభలు అంటారు. ఈ ప్రభలను శివుడి కుమారుడైన వీరభద్ర స్వామికి ప్రతీకలుగా నమ్ముతారు. మకర సంక్రాంతి తర్వాత సూర్య భగవానుడు ఉత్తరాయణంలోకి ప్రవేశించినప్పుడు ఈ ప్రభలను ఊరేగించడం వల్ల ప్రజలు సుఖ సంతోషాలతో ఉంటారని ఇక్కడ ప్రజల విశ్వాసం. ఈ ప్రబల తీర్థం పండుగను ప్రతి సంవత్సరం కనుమ రోజు జరుపుకుంటారు. ఈ జగ్గన్న తోట ఈస్ట్ గోదావరి డిస్టిక్, రాజోలికి 30 కిలోమీటర్స్, అండ్ అమలాపురంకి 10 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. ప్రభని తోట మధ్యలోకి తీసుకెళ్తే పంట బాగా పండుతుందని వాళ్ళ నమ్మకం. నుంచి అంబేజీపేట తీర్థం చూపిస్తా ఫ్రెండ్స్. కొబ్బరి చెట్టు అంత హైట్ ఉన్న ప్రభలు చూడండి. ప్రత్యేకమైన స్వాగతం సుస్వాగతం తరఫున అందరికీ ఇచ్చేసిన ఇంత చక్కటి సెక్యూరిటీ కల్పించినటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ వారికి నమస్కారం. దిస్ ఇస్ అ డివోషనల్
అనుకున్న మనిషి వచ్చినప్పుడు ఆనందపడాలే కానీ ఆశ్చర్యపోతారేంటి? రానుకున్నారా అనుకున్నారా? జై బాలయ్య. Ladies and gentlemen, boys and girls, and all the fans, here comes the Power King, and we call him the Busting. గుడ్డల్నే కలుపుగట్టు బుడ్డల్నే జగకులిచ్చు రీజులుగులే మళ్ళొకసారి కుర్రాళ్ళు అసలు వినడానికి ఎంత ఒరే ఇంత ఉన్నదిరా, ఎందుకురా దాన్ని అలా ఆడిస్తున్నావు అలాగా? బోర కోసం మాట్లాడాను నేను. యా ఓకే రైట్. కొంచెం అనిల్ రావు పుడిలా ఉన్నాడు కదా ఫ్రెండ్స్. అంత మాటలు పొగడకు మావయ్య, సిగ్గేస్తుంది నాకు. తెలుసా మీ అందరికీ? అక్కడ ఒకడు ఉన్నాడు చూడు. ఎక్కడ? అక్కడ నవ్వుతున్నాడు చూడు. బ్లాక్ షర్ట్ మురళియా? మురళి ఫ్రెండ్ బావా. నీకు ఇంకో విషయం చెప్పనా? ఇందాక నుంచి నేను తెలియకుండానే ఆయనకి లైన్ వేస్తున్నాను. అవునా? ఆయనే పట్టించుకోవట్లేదు. చాలా ఉన్నాయి ఉండే వెళ్ళిపోయినాయి అన్ని ఉంగరాలు. ఉంగరాలా? పర్లేదు నాకు చైన్ ఉందా? అది కూడా రీసెంట్ గా ఉంది. చైన్ ఉంది. ఉంది లోపల. ఓకే మరి కార్యక్రమంలో శ్రీకాకుళంలో చేయదనుకుంటే ఇక్కడికి వచ్చి ఆగింది.
పిల్లతో పెట్టుకోవాలి, అత్తగారితో పెట్టుకోకూడదు. అత్తగారితో పెట్టుకో పాత బుర్రలు పాతగారులే. వెనకెళ్ళిపోండి మీరు. ఎత్తు చెప్పులేసిందే సింగి అదే నమ్మితే నాగేసిన టెన్షన్ లో బాలకృష్ణ, టెన్షన్ లో కావాలి బాలకృష్ణ. ఓకే, థ్యాంక్ యూ. మరి పాపకి పొమ్మున్నది మరాళ్ళ మీటిలోన తిన్నది ఏదో ఏదో పేర్లే రోజు 20 పేర్లు చెప్తారు. ఎక్కడ వచ్చేద్దామని పోయినారు బాగున్నాయి గారు పట్టించుకోరు. ఓకే, ఏంటండి అంబాజీపేట వచ్చావు కాబట్టి మా ఊరు పెళ్ళి వెలుగు. ఓకేనా? మా ఊరి మరదల పిల్ల ఇంతమందా? అయ్యో, ఒక్క మా ఆశ్రమంలోనే ఎంతమంది ఉంటే సిటీలో, రాష్ట్రంలో, దేశం మొత్తం మీద ఎంతమంది ఉంటారు? ఆ లైట్లు కట్టేస్తే మొత్తం అయిపోతుంది. ఈ లైట్లు కట్టకపోయినా పర్లేదు, ఆ పేసాల పెట్టగలము. రే మొత్తం కలిసి ఒక్కసారి చప్పట్లు గట్టిగా. రాజమండ్రి రాగమంజరి మయమ్మ పేరు తెలవనోళ్ళు లేరు వేస్తుంది. కళాకార ఫ్యామిలీ మరి ఇంకొచ్చి కడితే నిద్రపోదు నిండు రాగిని. మీరు క్లియర్ గా చెప్పండి వాళ్ళకి. ఏదైనా మేడం ఇక్కడ ఇంతమంది జనం ముందు అలాంటి కాన్సెప్ట్ తీసుకురావటం అనేది కొలత చూపని ప్రేమ అమ్మ, కలతను తెరిచే బంధం అమ్మ. బిడ్డ ఆకలి ముందు తన ఆకలిని మర్చి అన్నం పెడుతూ ప్రతి క్షణం మన క్షేమం కోరుకునే దేవుడి ప్రతిరూపం అమ్మ. స్టేజ్ లైట్స్ ముందు ఆన్ చేయండి. ముందు లైట్స్ ఆన్ చేయండి. పెరుగులు పూస్తా
చెప్తున్నారంతా. పోస్ట్ మార్టంలో తేలింది. చిన్నారిపై అత్యాచారం చేసి ఆపై ఊపిరాడకుండా చేయడం వల్లే మృతి చెందిందని ధృవీకరించారు. కూతురి వయసున్న ఓ చిన్నారిపై ఓ కామాంధుడు కన్నేస్తే స్వయంగా కన్న కూతురిపైనే అత్యాచారం చేసి చంపేసి కిడ్నాప్ నాటకం ఆడాడు కరీంనగర్ జిల్లాలో మరో తండ్రి. మతిస్థిమితం లేని ఓ యువతిపై 3 ఆటో డ్రైవర్లు సామూహిక అత్యాచారానికి పాల్పడిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అత్తింటి వేధింపులకు మరో మహిళ బలైంది. అక్షిత అనే 25 ఏళ్ల వివాహిత తాళలేక ఆత్మహత్యకు పాల్పడింది. వాళ్ళ మౌనం వాళ్ళ చేతగలం కాదు, మనకి రెస్పెక్ట్. వాళ్ళు ఒక్కసారి మనం అనుకోకుండా నేను అనుకుంటే ఇక్కడ మనం ఎవ్వరూ ఉండం. ఎందుకంటే అందరం ఆడవాళ్ళ కడుపులోంచి వచ్చిన వాళ్ళం. లాస్ట్ లో నారింజకాయ జ్యూస్ తాగుతున్నాం. నారింజకాయ జ్యూస్ లో ఉప్పు, కారం, ఐస్, చక్కెర వేసుకుంటే చాలా బాగుంటుంది. నా వీడియోలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేసుకోండి.